వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు రుచులు. ఇక్కడ చూడండి, మా గార్డెన్లో బంతిపూలు చాలా బాగా పూసాయి. అలాగే కాయగూరలు, పళ్ళు కూడా బాగా కాస్తున్నాయి. ఇలాగ పువ్వులు, పళ్ళు, కాయగూరలు పూయడానికి, కాయడానికి నేను మొక్కలకు బియ్యం కడిగిన నీళ్ళు వారానికి ఒకసారి ఇస్తూ ఉంటాను. బియ్యం కడిగిన నీళ్ళు ఎలా స్టోర్ చేసుకొని మొక్కలకి ఎలా ఇవ్వాలనేది ఈ వీడియో. మా గార్డెన్లోనే నేను ఏవేవి పండిస్తున్నాను అన్నది ఈ వీడియోలో కూడా చూపిస్తానండి. ఇక్కడ చూడండి, టమాటాలు, ఇంకా వంకాయలు, బంతిపూలు చూడండి చాలా అందంగా ఉన్నాయి కదా. ఇవి సిటీస్ నుంచి నేను తీసుకొచ్చుకున్న వంగ మొక్కలు చాలా హెల్తీగా వచ్చినాయండి. అలాగే పూతతో కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, టమాటాలు చాలా బాగా వచ్చాయండి టమాటాలు. ఇంకా పూతతో కూడా ఉందండి. చెట్టు మొత్తం కూడా పూతతో కాయతో నిండిపోయి ఉందండి. ఒకసారి చూడండి టమాటాలు. ఈ టమాటాలు తీగ టమాటాలు అండి, చాలా బాగా వచ్చాయి. మొత్తం చెట్టు మొత్తం ఫుల్గా పూతతో కాయతో నిండిపోయి ఉందండి. చాలా బాగా వచ్చింది. ఒకసారి చూడండి. ఇక్కడ ఒక వంగ మొక్క ఉందండి. ఈ వంగ మొక్క నేను వేసి 2 ఇయర్స్ అయ్యింది. 2 ఇయర్స్ నుంచి కూడా అలా కాస్తూనే ఉందండి. ఇక్కడ చూడండి, సొరకాయ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి. బీరకాయలు కూడా చూడండి. ఇంకా ఇక్కడ పువ్వులు ఉన్నాయండి. పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. గార్డెన్లోని పూలు పెంచడం చాలా ఆనందంగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, మలబరి మొక్క మొత్తం ఫ్రూటింగ్తో నిండిపోయి ఉందండి. ఈ మలబరి మొక్క చూసారా, చాలా పచ్చగా ఉంది కదండి. చెట్టు మొత్తం కూడా ఫ్రూటింగ్తో నిండిపోయి ఉంది. ఇక్కడ పచ్చిమిర్చి మొక్క ఉంది. పచ్చిమిర్చి మొక్క కూడా పూతతో కాయతో బాగా నిండిపోయి ఉందండి. ఇంకా ఈ పక్కన స్వీట్ లెమన్ ఉంది. స్వీట్ లెమన్ మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది. ఇంకా పూతతో కాతతో కూడా చాలా బాగా వచ్చిందండి. ఈ స్వీట్ లెమన్ మనం ఎల్లో కలర్లో మారిన తర్వాత మనం తొక్కతో తినేయచ్చండి. ఇంకా ఉన్నాయండి. వీడియో లెంత్ అయిపోద్ది అనేసి నేను షార్ట్ చేసేసి అవి చూపించట్లేదండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు నేను మొక్కలకు బియ్యం కడుగు నీళ్ళు ఇస్తున్నానని చెప్పాను కదండి. అవి ఏంటంటే బియ్యం కడుగు నీళ్ళు, మనం ఎగ్స్ ఉడకపెడతాం కదండి, ఆ వాటర్ని, ఎగ్ షెల్స్ని, మినపప్పు కడిగిన నీళ్ళు, అన్నం వాచిన తర్వాత వచ్చిన గంజిని, వీటన్నిటిని కూడా నేను ఒక బకెట్లో వేసుకొని స్టోర్ చేసుకుని ఉంచుకుంటానండి. ఇంకా వీటిలో ఉల్లిపాయ తొక్కలు, కిచెన్ వేస్ట్ ఏ వచ్చినా సరే అందులో వేసి నేను స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను. అదేమిటంటే చూద్దాం రండి. ఇదిగోండి, నేను స్టోర్ చేసుకున్న వాటరు, బియ్యం కడుగు నీళ్ళతో ఉల్లిపాయ తొక్కలు, ఇంకా అరటిపళ్ళు తొక్కలు, మనం ఫ్రూట్స్ తింటాం కదండి, కమలాకాయ తొక్కలు, కోడిగుడ్డు ఉడకపెట్టిన తర్వాత షెల్స్ ఉంటాయి కదండి, ఆ షెల్స్ను అన్నిటిని కూడా వీటిలో వేసుకొని నేను స్టోర్ చేసి ఉంచుకుంటాను. వీటిని రోజుకొకసారి మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఈ వాటర్ని ఒక 3 డేస్ ఇలాగ స్టోర్ చేసి ఉంచుకున్నామంటే అండి మంచిగా పనిచేస్తుందండి మొక్కలకి. ఇప్పుడు ఈ వాటర్ని 1:5 రేషియోలో వాటర్లో డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇవ్వాలి. ఒక మగ్గు బియ్యం కడుగు నీళ్ళు తీసుకొని 5 మగ్గులు నార్మల్ వాటర్ను వేసుకొని కలుపుకోవాలి. ఇవి చూడండి చాలా పలుచగా రెడీ అవుతాయి. వీటిని మనం డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను మొక్కలకి ఇచ్చేస్తున్నానండి. ఆ మొక్క ఈ మొక్క అని కాకుండా ప్రతి మొక్కకి కూడా మనం ఈ నీటిని ఇచ్చుకోవచ్చు. ఈ వాటర్ని ఇచ్చే ముందు ఒకసారి మనం మొక్కలకి అన్నిటిలో కూడా వాటర్తో తడుపుకుని ఉంచుకుంటే అండి కొంచెం కొంచెంగా పడతాయి. లేదంటే మనం వేసిన ఈ వాటర్ అంతా కూడా కిందకి వచ్చేస్తాయండి. అలా కాకుండా ఒకసారి మనం మట్టిని అంతా తడుపుకున్నామంటే అండి మనం ఇచ్చిన ఈ వాటరు చాలా బాగా పీల్చుకుంటాయండి మొక్కలు. ఇక్కడ చూడండి, బంతిపూలు అవి చాలా అందంగా పూసాయి కదండి. వీటన్నిటికీ కూడా వంగ మొక్క, బంతి మొక్క, ప్రతి మొక్క ఆ మొక్క ఈ మొక్క కాకుండా ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.